కూడా తెలియజేస్తూ ఏదైనా పూర్తిగా నిర్వహించుకుంటే కూడా ఇవ్వండి, వాటి కూడా రెక్టిఫై చేస్తాం. ఎందుకంటే అందరూ కలిసి సక్సెస్ఫుల్ చేయాలి. ఇది అమెరికాలు కానీ మనం కానీ అందరం కలిస్తేనే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఇది పురస్కారం చేస్తాము, అన్ని బాగా జరిగిపోతామని ఇంకా కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ షెడ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసేస్తారు కూడా చేస్తాను తెలియజేస్తాను. ఎందుకంటే రేఖల షెడ్ కింద మంచి ఎండలో అది కూర్చోలేదు కాబట్టి బిల్డింగ్ కూడా స్లాబ్ వేసి ఏర్పాటు చేస్తాను తెలియజేస్తాను, చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేశాం. గతంలో ఈ విధంగా లేదు. రఘువీర్ రెడ్డి గారు, సౌందరరాజన్ రెడ్డి గారు వచ్చిన ఇబ్బంది కలిగినాడు, నేను కూడా ఇబ్బంది కలిగిన ఉన్నాయి. అలాంటి వాటి నుంచి ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి సక్సెస్ఫుల్ చేస్తారని కూడా తెలియజేస్తూ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రేపు జరగబడి 3 రోజులు తిరునాళ్ళు దాని గురించి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని చర్చించి గతంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా దానికన్నా ఇంకా మిన్నగా జరిగే విధంగా ఈరోజు మరి ఆర్డీఓ గారు కానీ మేము అందరూ కలిసి రామచంద్ర నాయుడు అందరం కలిసి బాగా చేయాలనే కాన్సెప్ట్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ దర్శనం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలి. అదేవిధంగా అన్నదానం కూడా 25-30 వేల మందికి రెడీ చేస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం కలగకుండా వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళు భోజనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బస్సులు కూడా 16 ఉండేటివి, ఈసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచమని చెప్తా ఉన్నాం. 25 బస్సుల దాకా ఈ స్తంభాలగిరికి వచ్చే విధంగా ఇటు రాపూర్ కానీ వెంకటగిరి కానీ ఒక 25 బస్సులు తిరిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.